హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో రుచిగా చిక్కగా ఉండే చేపల పులుసు అనమాట ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడైతే నేను ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని, 2 కాదండి ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా కోసేసుకొని దీని తోక బొడ్డు కూడా తీసేసుకొని ఇలాగా మయంగా ఒక ముక్క కింద కోసుకొని ఆ మయ్య ముక్కని 2 ముక్కల కింద అయితే కోసుకోవాలన్నమాట. చూసారా, నేను చూపించిన విధంగా అనమాట. ఇలాగా మీడియం సైజులో ఒక 4 ముక్కల కింద 4 పాయల కింద కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ ఆడేసుకోవాలండి. చేపల పులుసుకి అనమాట, మరీ మెత్తగా అయితే ఉండకూడదు. చూసారా, ఇలా ఈ విధంగా కొంచెం బరకగా ఆడేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టమాటాని, ఇక్కడ నేనైతే ఒక టమాటాని కోసుకుంటున్నాను అనమాట. ఒక టమాటాని ఇలాగా 4 ముక్కల కింద కోసుకొని మీడియం సైజులో ఇది కూడా మిక్సీ పడేసుకుంటున్నానండి. కొంచెం చేపల పులుసు చిక్కగా ఉండాలనుకుంటే ఈ మసాలాలు ప్రిపేర్ చేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా నేను ఒక టమాటాని అయితే మిక్సీ పెట్టి మెత్తటి గుజ్జులాగా అయితే ఆడేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో ఒక చెంచా నువ్వుపప్పు, గసగసాలు, జీలకర్ర, అలాగే ఇక్కడ ధనియాలు వేయండి, నేను వేయడం మర్చిపోయాను అనమాట. ఎల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 పచ్చిమిరకాయలు అయితే 2 పచ్చిమిరకాయలు తీసుకొని కోసేసుకుంటున్నానండి. చేపల పులుసులోకి అయితే ఖచ్చితంగా పచ్చిమిరకాయలు అయితే ఉండాలన్నమాట. పచ్చిమిరకాయలు వేయందే చేపల పులుసు టేస్ట్ ఉండదు అనమాట. ఇవి ఆల్రెడీ నేను శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. మా వారు అయితే ముక్కలు కోయించి అయితే తీసుకొచ్చారనమాట. చేప ముక్కలు వాట అనమాట. చూసారా, బాగా ముదరి చేప అండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పులుసు అద్దరిపోతుంది అనమాట. ఈ వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే అబ్బా రుచే వేరండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఒక 7 చెంచాల వరకు నూనె వేసేసుకొని నూనె కాగిపోయిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఎర్రగా వేపేసుకోవాలండి. గోధుమ రంగులో వచ్చే వరకుని వేగిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా టమాటా పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్, మసాలాలు బాగా కొద్దిగా ఎర్రగా ఎగితేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్నాం కదండి గరం మసాలా, అల్లం వెల్లిపాయ ముద్దంతా కూడా వేసేసుకొని పెద్ద మంట మీద ఉంచుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఎర్రగా వేపేసుకోవాలండి, లేకపోతే వాసన కింద వస్తుంది అనమాట. మసాలా అంతా వేగక పచ్చి వాసన కింద వచ్చి మీకు పులుసు అనేది అస్సలు బాగోదు అనమాట. ఇప్పుడు వేగిపోయిన దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని 2 చెంచాలు కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా కొంచెం కలిపేటప్పుడు మీడియం మంట మీద పెట్టుకొని మంటను మధ్యస్థంగా పెట్టుకొని కలుపుకోవాలన్నమాట, లేకపోతే మసాలాలు అనేవి మాడిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఈ క్లీన్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఈ చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. ఈ పెనాన్ని అంతటికి సరిపడా కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయి కాబట్టి సరిపడా కొద్దిగా ఈ మసాలా పట్టే విధంగా ఇలాగా సమానంగా ముక్కలు అనేవి పరిచేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, చేప ముక్క ఎంత బాగుందండి, అలాగే తినాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పులుసు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మసగుడితో ఈ పెనాన్ని కుదుపుకుంటే ఈ ముక్కలు, అడుగునున్న ముక్కలు పైకి అలాగా కదులుతాయి అనమాట. వీడియోలో మీకు చూపించలేకపోయాను కానీ నేను మామూలుగా కదిపానండి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఉడికే వరకు. ఇక్కడ మళ్ళీ ఇంకో గ్లాసు 2 గ్లాసులు వాటర్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, బాగా గుడ్డతో పట్టుకొని బాగా కుదిపేసుకోవాలన్నమాట. కుదుపుకుంటే చేప ముక్కలు అనేవి విడిపోకుండా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. ఇంకా నేను నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి, కొద్దిగా ఉడకాలి కదా, అందు గురించి అనమాట. ఇప్పుడు చూసారా, ఈ చేపల పులుసు అనేది ఎంత అలాగా ఉడికిపోతుందో. ఈ ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి కదుపుకొని రుచికి సరిపడినంత చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు పిసికి రసాన్ని తీసి వేసేసుకోండి. ఇలా సగం ఉడికిన తర్వాత వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. లేకపోతే కొద్దిగా ధనియాలు కొద్దిగా మిక్సీ పట్టుకొని లేదా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను వేస్తాను అనమాట. కొత్తలాడుతూ ఉడుకుతున్న చేపల పులుసు అండి, ఇది వేడి వేడి అన్నంలో తింటే అబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరండి. నాకు చెప్తుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.